హాయ్ అండి. మనం వడియాలు అయితే చేసుకుందాము. ఒక హాఫ్ కిలో కోమన్ రైస్ తీసి శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి సైడ్ పెట్టుకున్నాను. ఒక బంగాళదుంప సాబుదానా ఒక 2 గంటలు నానబెట్టుకున్నవి. చాలా చక్కగా మనం ఈ ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేపుకోవచ్చు. మన చలికాలం కానివ్వండి, కాలంతో పని లేకుండా కర్రీస్ లేనప్పుడు చక్కగా వేపుకోవచ్చు. పిల్లలు ఉండేటప్పుడైతే కనీసం పిల్లల కోసమైనా 2-3 కిలోలు పెట్టినట్లయితే వాళ్ళు బయట చిప్స్ అనకుండా రైసు, పప్పు కానీ, చారు కానీ, రసం కానీ, కూర కానీ ఏది వేసినా వాళ్ళకి సైడ్ డిష్గా ఈ మురుకులు అనేది పెట్టినట్లయితే వడియాలు చక్కగా తినేస్తారండి. ఒక కుక్కర్లోని రైసు, సాబుదాను, ఆలు, కొద్దిగా రాళ్ళు ఉప్పేసి 3 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా మెత్తగా అయిన తర్వాత పప్పు గుత్తుతో కానీ ఇట్లా స్మాషర్తో కానీ లేదంటే మీరు మిక్సీలో కూడా వేసి మెత్తగా చేసుకోవచ్చు. కొద్దిగా జీలకర్ర, వాము, కారము, వంట సోడా, కొద్దిగా నిమ్మరసం వేసాను. నిమ్మరసం ఎందుకంటే మనకి ఆలు అనేది ఎండుతున్న కొద్ది ఎర్రబడిపోతూ ఉంటాయి. అలా పడకుండా మనం ఏపినా సరే మనకి మంచిగా వైట్గా కనిపించడం కోసం పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా టేస్ట్గా అయితే ఉన్నాయి. కొద్దిగా వాటర్ సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకొని మెత్తగా అయ్యేటట్టు మెదుపుకొని ఇలా ఒక పాల కవర్ ఉంటుంది కదా, అలాంటి కవర్కి ఓ సైడ్కి హోల్ చేసుకొని లేదంటే మురుకులు గొట్టం ఉంటే మురుకులు గొట్టంలో కూడా వేసేసి ఎండలోనే ఓ బెడ్షీట్ మీద మీకు నచ్చిన షేప్లో డిజైన్లో పెట్టుకుంటే చక్కగా ఎండిన తర్వాత నూనెలో వేపుకోవడానికి చాలా బాగుంటాయి. చూసారు కదా, ఇవి మామిడికాయ ముక్కలు సంవత్సరం మొత్తం స్టోర్ చేసుకోవడానికి ఎండబెట్టుకుంటున్నాను. ఆ వీడియో కూడా ఉంది. మామిడికాయ ముక్కలు, మనకి టమాటో ఎండాకాలంలోనే ఎండబెట్టుకొని స్టోర్ చేసుకుంటే మనకి సంవత్సరం మొత్తం ఇక చింతపండే వాడవలసిన పని ఉండదు. మామిడికాయలు కూడా పచ్చడిలో వేసుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు, కర్రీస్లో వేసుకోవచ్చు. ఇట్లా తోలు తీసేసి పిక్క తీసేసి చక్కగా ఎండబెట్టి స్టోర్ చేసుకుంటున్నాము. టమాటా కూడా అంతేనండి. ఒక టమాటా 2 ముక్కలు కోసి అందులో పెట్టి ఆ వీడియో కూడా పెట్టాను. టమాటా స్టోరేజ్ అని కొట్టంగానే వస్తుంది. దీంట్లో నువ్వులు కూడా వేసుకున్నాం కాబట్టి మధ్య మధ్యలో నువ్వులు కనిపిస్తూ మనం ఆయిల్లో వేయంగానే చక్కగా లావుగా ఉబ్బుతాయి. చూసారు కదా, పిల్లలే కదా పెద్దలే కదా ఎవరైనా తినొచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి. మనం ఆలుగడ్డ వేసుకున్నాము, సాబుదానా వేసుకున్నాము. ఒక హాఫ్ కేజీ పెడితేనే అన్ని గాను వచ్చాయి. 2-3 కిలోలు పెట్టామనుకోండి చాలా ఎక్కువగానే వస్తాయి. సంవత్సరం మొత్తం సరిపోతాయి. ఇక మనకి ఆ పప్పు కానీ రసం కానీ ఉన్నప్పుడే ఇవి ఇష్టంగా తినాలనిపిస్తుంది. ఏదైనా కర్రీస్ ఉన్నప్పుడు అంత అవసరం లేదు.